నియమాలని కట్టుబాట్లని కాలరాచిన నువ్వు పంచాయతీ ముందు దోషిగా నిలబడాల్సిందే. అన్నయ్య, నీ ముందు తప్ప దేవుడి ముందు కూడా తల వంచను. అయినా తల వంచుకోవాల్సిన పని నేనేం చేయలేదు. ఆగండి, అతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? లక్ష్మి, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. పంచాయతీలో 10 మందికి తీర్పు చెప్పాల్సిన నన్ను తల వంచుకునేలా చేశాడు నీ మరిది. అంత కాని పని అతను ఏం చేశాడో? ఏం చేశాడో ఊరంతా చూశారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని అల్లరిపాలు చేసిన విజయ్ పంచాయతీ విధించే శిక్షను అనుభవించి తీరాల్సిందే. లలిత నేను ప్రేమించానే కానీ ఆమె జీవితాన్ని అల్లరిపాలు చేయలేదు. మీ ఆశీర్వచనం ఉంటే చాలు. ఈ పంచాయతీయే కాదు, ఊరంతా కాదన్నా సరే లలిత నేను పెళ్లి చేసుకుంటాను. ఈ పెళ్లి జరగటం అసంభవం. ఎందుకండి అంత కోపం? లక్ష్మి, కల్తీ కనకయ్య ఎలాంటి వాడో ఊరందరికీ తెలుసు. తన లాభాల కోసం పసిపిల్లల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడిన దుర్మార్గుడు. అలాంటి వాడింటికి విజయ్ అల్లుడు కావటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కనకయ్య ఎలాంటి వాడైనా పిల్ల మంచిదండి. గంజాయి వనంలో తులసి మొక్కలాంటిది. అలా కాకపోతే వెనక ముందు ఆలోచించకుండా విజయ్ మనసివ్వడం. అలా కాక వాడు తీసుకునేది తొందరపాటు నిర్ణయం అయితే వాడి జీవితం సర్వనాశనం అవుతుంది. లక్ష్మి, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట. మీరు మీ తమ్ముడు గురించే ఆలోచిస్తున్నారు కానీ అల్లరి పడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించడం లేదు. లక్ష్మి, అవునండి, పంచాయతీ విజయ్ని అపరాధిగా నిర్ణయించి శిక్షించగలదేమో కానీ లలిత మీద పడ్డ మచ్చను తొలగించలేదు. లలితకు న్యాయం చేయలేదు. అందువల్ల పంచాయతీ తమ నిర్ణయాన్ని ప్రకటించకముందే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ విశాల హృదయాన్ని చాటండి. ఇంకా ఆలోచిస్తున్నారేమిటండి? ఆ పిల్లని కన్న తండ్రి మీరే అయితే ఏం చేసేవారు చెప్పండి? ఆ పిల్ల జీవితం చక్కబడాలని కోరుకోరా? శేఖరం బాబు, రండి బాబాయ్, లోపలికి రండి. మేమిక్కడ మర్యాదలు అందుకోవడానికి రాలేదు. చెప్పబెట్టయ్య కుమార్తె, చెప్పు. అలా చూస్తూ నిలబడతావేమిటయ్యా? ఆ పంచాయతీ విషయం ఆయనకి చెప్పు. బాబు, రేపు ఉదయం 10 గంటలకు పంచాయతీ. విజయబాబుతో పాటు మీరు రావాలి. అప్పుడే పంచాయతీ జరుగుతుంది. విచారణ తర్వాత శిక్ష అక్కడే అమలు జరుగుతుంది. పెద్దలందరూ ఇక్కడికే వచ్చారు కనుక నాదొక్క మనవి. పంచాయతీలో విజయ్కి ఎలాంటి శిక్ష విధించినా కనకయ్య కూతురు మీద వచ్చిన మచ్చ మార్చిపోదు. అంత మాసిపోయిన మర్చేశాడు మీ తమ్ముడు. అందుకే వెంటనే లలితకి విజయ్కి పెళ్లి జరిపించాలి. అప్పుడే ఆ పిల్లకు న్యాయం జరుగుతుంది. శేఖరం బాబు, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత వరకు న్యాయం ధర్మం తలెత్తుకు తిరుగుతాయి. వాడు దిగొచ్చాడు, నువ్వు వేసుకో. అంతా లోపలికి రండి, ముహూర్తాలు నిర్ణయించుకుందాం. మాటలు జరగాల్సింది ఇక్కడ కాదు, మా ఇంట్లో. మీరు తాంబూలాలు పుచ్చుకుని మా ఇంటికి వచ్చి పిల్లని అడిగితే అప్పుడు ఆలోచిస్తా. అలే దెబ్బ కొట్టావు కనకయ్య. ఊరికి ప్రెసిడెంట్ అయినోడిని నా ఇంటికి పాలికాపులాగా తిప్పించుకున్నాను చూడు. అది సరే, ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తాడా అని. నా తమ్ముడి ఆనందం కోసం ఇక్కడికే కాదు, నడి రోడ్డు మీదకి రమ్మన్నా సంతోషంగా వస్తాను. తాంబూలాలు తీసుకో. తాంబూలాలు పుచ్చుకోబోయే ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ పెద్ద మనిషిగా ఈయన నా తరఫున మాట్లాడతాడు. చూడండి శేఖరం గారు, మీరు విజయ్ సవత అన్నదమ్ములని అందరికీ తెలుసు. నా తమ్ముడు ఆనందమే నా ఆనందమని ఇవాళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవచ్చు, రేపు నా అల్లుడి చేతిలో చెప్పబెట్టచ్చు. కనకయ్య, తాంబూలాలు తీసుకోవటానికి ముందు అన్నదమ్ముల ఆస్తి పంపకాలు జరగాలి. ఇల్లు 2 భాగాలు కావాలి. 2 భాగాలు అయ్యేది మా ఇల్లు కాదురా, నీ శరీరం. విజయ్ అది ఉండనయ్యా. సవితానదమ్ములు అన్న మాట వీడి నోటమ్మట వచ్చినందుకు నాలుగు చీల్చా. విజయ్, అతను అనకపోతే మాత్రం మీ ఇద్దరు సవితానదమ్ములు కాకుండా పోతారా? చూడు విజయ్, ఈ ఆస్తి పంపకాలు జరిగితేనే ఈ పెళ్లి జరుగుతాయా? బాగా చెప్పారు. అయితే నాకు ఈ పెళ్లి అక్కర్లేదు. విజయ్, నువ్వుండు. కనకయ్య, ఆస్తి పంచడానికి నాకేం అభ్యంతరం లేదు. కావాలంటే ఆస్తి అంతా విజయ్ పేరే రాస్తాను. నో, అలా జరగటానికి వీల్లేదు. మా శరీరాల నుంచి మా ఆత్మలు వేరు కావచ్చు, మా నుండి మా నీడలు వేరు కావచ్చు, కానీ మా అన్నదమ్ములు ఇద్దరం విడిపోలేము. విజయ్, మనసులో మమకారాలే నాన్నగారు మనకిచ్చిన ఆస్తి. వాటి పంపకాలను వీళ్ళెవరూ చేయలేరు. నువ్వు ఈ ఇంటి పిల్లని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పిల్లని కన్నవాళ్ల ఇష్టాయిష్టాలు కూడా నువ్వు పట్టించుకోవాలి. వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. వాళ్ళని సంతృప్తిపరచవలసిన బాధ్యత మనకుంది. ఆహాహాహా, శేఖరం బాబు, నా మనసులోని బాధను సరిగ్గా అర్థం చేసుకున్నావు బాబు. అసలు ఈ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళు అంటాడు అని ఎందుకు కొలుస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. దేవుళ్ళు అంటాడంటే దేవుడే. ఈ మాటల్లో మాత్రం కల్తీ లేదులేండి, మనసులో నుంచే చెప్తున్నారు. ఎవరి మనసులో ఏమన్నా నేను ఈ పంపకానికి అంగీకరించను. విజయ్, నువ్వు కాదనేది పంచాయతీ నిర్ణయాన్ని, పంచాయతీ పెద్దల మాటను. పంచాయతీ పెద్దలు నాకు ఏ శిక్ష విధించినా సరే షరతులతో కూడిన ఈ పెళ్లి నాకు అక్కర్లేదు. విజయ్, నువ్వు ఒక్కడవే నిర్ణయం తీసుకుని వెళ్తే ఎలా? నేను చెప్పేది కూడా విని వెళ్ళు. ఏమిటది?
మన ఇద్దరు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా మనమే తీసుకోవాలి. పెద్దలందరూ వినండి. ఇద్దరు అన్నదమ్ములు విడగొట్టి ఓ ఇంటిని రెండుగా చీల్చడం మేము ఒప్పుకోం. అలా జరిపించే పెళ్లి విజయ్కే కాదు, నాకు ఇష్టం లేదు. ఇదే మా ఇద్దరి నిర్ణయం. అసలు మేము పెళ్లి చేసుకోం. ఆహా, పులిపిల్ల చెప్పిందండి. ఏ లలిత, నువ్వు నోరు మూసుకో. వ్యవహారం ఇంత దూరం వచ్చాక ఆమె నూరు ఎందుకు మూస్తారమ్మా? పంపకాలు కోరేది ఏజెంట్ అయినా హాయిగా బతకడానికి. మరి ఇప్పుడు ఆదంటే పంపకాలతో కూడిన పెళ్లి అక్కర్లేదంటున్నారు. అందుచేత ఎలాంటి షరతులు లేకుండా ముహూర్తం పెట్టించండి. ఒక మాట. ఏంటయ్యా ఇంకా నువ్వు చెప్పేది? నా కూతురి పెళ్లి జరగనివ్వా? నా బిడ్డని గొప్పంటి కోళ్ళను కానివ్వా? నువ్వు వెళ్ళరా బాబు. నా కుటుంబ విషయాల్లో జోక్యం కలుగు చేసుకోకు. కానీ కట్నం అడగకుండా శేఖరం బాబు ఈ పెళ్లికి ఒప్పుకుంటుంటే ఇంకా ఈ అడ్డు పొలలు ఏంటయ్యా? శేఖరం బాబు, ఆ తాముడం పల్లి ఇచ్చి నేనే తీసుకుంటాలే. కొట్టుకోరు. మీ దొంగ బుద్ధి పాలించుకున్నారు కాదు, కూతురింట్లో కూడా దొంగతనమేనా? ఎవరు? మేం కాదు. మీద దొంగతనం ఏముందిరా? ఒక్కసారిగా తెల్లాక దాచుకుంటున్నాను అంతే. ఏంటి ఈ సామాననే? మనం పెళ్లికి ఒట్టి చేతులతో వచ్చాం. ఇవన్నేంటి? అయ్యో మిఠాయి. ఈ మిఠాయిలు ఎందుకే? అబ్బా, తిన్న వరకు తింటాం, మిగతావి కొట్లు అమ్ముకుంటాం. వీళ్ళ వల్ల మన కొట్టు ముండ మొయ్యలేదు. ఆహా, మొగుడుకు దగ్గర పెళ్ళామండి. ఈయన తినడానికి దాస్తే ఆవిడ అమ్మకం వరకు వెళ్ళిపోయింది. ఆది దంపతులు. నువ్వు నోరు మూసుకో. ఇదిగా ఈ ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ నలుగురు చూసి మొఖాన్ని కాండ్రించి ఉమ్మేకి ముందు ఇవన్నీ సర్దుకుని వెళ్ళిపోవడం బెటర్. అబ్బా మీరు ఊరుకోండి. కనీ పెంచిన కూతుర్ని అత్తారింట్లో వదిలిపెట్టేటప్పుడు ఎలా మసులుకోవాలో చెవులు వేసిపోవద్దు. అయితే త్వరగా దిగులు. అమ్మాయి ఇచ్చింది. అమ్మా లలిత, పిలిచావమ్మా? చూడమ్మా, మేం బయలుదేరుతున్నాం. నీకు పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకున్నాం. ఇక మీదట నీ భర్తే నీకు దైవం, పతియే ప్రత్యక్ష దైవం. బాబాయ్, ఏమైందండి? ఏడు పడుకుని గట్టిగా లాగరా. ఎందుకండి? పులుసు పతియే ప్రత్యక్ష దైవం అంటుంటేను గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. చెప్పే 4 మాటలు జాగ్రత్తగా చెవిలో వేసుకో. ఏ విషయానికైనా తలూపుటం గాని సర్దుకుపోవటం గాని చేయకూడదు. సతీ సావిత్రిలా పోజు కొట్టే మీ తోటికోడలుంది చూడు, దాంతో ఎడ్డమంటే తెడ్డమనాలి. అమ్మాయి లలిత అంటే ఏమే లక్ష్మీ అనాలి. ఇలా రామ్మ అంటే ఏ నీ కాళ్ళు పడిపోయాయా అనాలి. నువ్వు వంటగదిలో అడుగు పెట్టకుండానే అది చేసిన ప్రతి వంటకు వంకలు పెట్టాలి. మీ ఇద్దరి మధ్య గొడవలు సర్దలేక మీ ఆయన వేరంటి కాపురం పెట్టాలి. అతను నీ మాట వినకపోతే అతను గదిలోకి వచ్చినప్పుడు అలా ఎండబెడితే ఎలాంటి మొగుడైనా దిగొస్తాడు. దానికి ఉదాహరణ నేనేనమ్మా. ఆ మాట నిజమేనండి, ప్రమాణ పూర్తిగా ఇందులో కలిసి లేదు. నేను గిన్నెలో శనగపప్పు పెట్టి పంపిస్తా, నువ్వు ఆ గిన్నెలో ఉంగరాలు గొలుసులు అన్నీ పెట్టి పంపించు. ఇంట్లో సామానంతా లక్ష్మి తన పుట్టింటికి తీసుకెళ్తుందని మీ ఆయన దగ్గర గొడవ పెట్టు. చాలు ఎన్నోర్మే, ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. నీలాగా ప్రతి తల్లి కూతురికి ఇలాంటి ఉపదేశాలు ఇస్తే కాపురాలు కూలిపోతాయి. లలిత, నిన్ను అమ్మ అని పిలవడానికి సిగ్గుగా ఉంది. నిన్ను నేనే కాదు, దేవుడు కూడా మార్చలేడు. నీ నీడ పడితేనే పచ్చి గడ్డి కూడా భగ్గుమంటుంది. నిన్ను జన్మలో మార్చలేం. నీకే కాదు, నాన్న కూడా చెప్తున్నాను. ఈ క్షణం నుండి ఇల్లు నాది. ఈ ఇంటి మంచి చెడ్డలు కష్ట సుఖాలు నావే. ఈ ఇంటి శత్రువులు నాకు శత్రువులే. అర్థమైందా? మీరు నన్ను మర్చిపోండి. కన్న మమ్మకారం అంటూ కాకమ్మ కబురుతో మళ్ళీ ఇంటికి రాకండి. అంతగా నన్ను చూడాలనిపిస్తే కబురు చేయండి, నేను వస్తాను. వెళ్ళండి, మూట కట్టుకున్నామని తీసుకుని బయటకు నడవండి. మీ చెప్పుడు మాటలతో నన్ను ఇంట్లో ఒక దోషం చేయాలని ఎప్పుడు ప్రయత్నించకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నోటితో చెప్పింది చాలక పులుసు చెప్పుతో సమాధానం చెబుదామని ఆ చెప్పు కోసం లోపలికి వెళ్ళిందేమో. చూసారా, ఇది నా కూతురేనా? నా కడుపునే పుట్టిందా? తల్లిని పట్టుకుని ఎన్ని అనరాని మాటలందో చూసారా? నాకు అదే డౌట్ గా ఉంది. ఇది నా కూతురేనా లేక ఏమన్నా కల్తీ జరిగిందా అని. ఏమే, నువ్వు నిజం చెప్పు. చాలండి, మొగుడు సచ్చి ఒకటి ఏడుస్తుంటే రంకు మొగుడు వచ్చి కొంగ పట్టుకొని లాగట్ట. అట్టా ఉంది మీ కథ. పదండి. పదా.